రసాయన ఎరువులు, పురుగు మందులు అవసరం లేని ప్రకృతి వ్యవసాయం దేశవ్యాప్తంగా కాంతులీనుతోంది. దేశీ ఆవుల పేడ, మూత్రాలతో జీవామృతం, ఘనజీవామృతం వంటి సహజ ఎరువులను తయారు చేసి సాగులో నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు. పంచగవ్య పిచికారీతో పంట ఆరోగ్యంగా పెరగడంతో పాటు చీడపీడలను తట్టుకునే స్వభావం పెరుగుతుంది. అయితే వీటి తయారీలో రైతులకు ఇంకా అనేక సందేహాలు. సులభంగా రైతు పొలంలోనే నేరుగా తయారు చేసుకునే ఈ విధానాల పట్ల రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది మట్టి మనిషి. జీవామృతం తయారీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నాటు ఆవుల పేడ, మూత్రాలతో రసాయనాలు అవసరం లేకుండా వ్యవసాయాన్ని సుభిక్షంగా కొనసాగించవచ్చని ప్రకృతి వ్యవసాయ పితామహుడు డాక్టర్ సుభాష్ పాలేకర్ ఇచ్చిన పిలుపుతో దేశవ్యాప్తంగా సహజ సాగు పద్ధతులకు బీజం పడింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు ఇప్పటికే ఈ పద్ధతుల ఆచరణతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఎరువు అంటే ప్రధానంగా చెప్పుకునేది జీవామృతం. దీనిలో పంటలకు మేలు చేసే కోటానుకోట్ల బ్యాక్టీరియా నిక్షిప్తమై ఉండటం విశేషం. జీవామృతాన్ని పంటకు అందించినప్పుడు ఈ బ్యాక్టీరియా నేలలోని పోషకాలను కరిగించి మొక్కలకు అందిస్తుంది. నేల గుల్లబారటం వల్ల వానపాములు అభివృద్ధి చెంది భూమి మరింత బలవర్ధకంగా తయారవుతుంది. స్వల్పకాలిక పంటలకు వారం నుంచి 15 రోజులకు ఒకసారి, దీర్ఘకాలిక పంటలకు ప్రతి 15 నుండి నెల రోజులకు ఒకసారి జీవామృతాన్ని అందించాల్సి ఉంటుంది. భూమిలోని సేంద్రియ కర్బన శాతాన్ని బట్టి జీవామృతాన్ని ఉపయోగించే అవసరముంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగొలను గ్రామ రైతులు ఆయిల్ పామ్, కూరగాయ తోటల్లో ప్రకృతి వ్యవసాయంతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. రైతు గోపాల కృష్ణమూర్తి ద్వారా జీవామృతం తయారీ గురించి తెలుసుకుందాం. ఈ జీవామృతం ముందుగా 200 లీటర్ల డ్రమ్ము తీసుకుని దాంట్లో 200 లీటర్ల నీళ్లు పోసుకుని అందులో 10 లీటర్ల గోమూత్రం, 10 కేజీల ఆవు పేడ, 2 కేజీల శనగపిండి, 2 కేజీల బెల్లం, ఒక అరకిలో పుట్టబన్ను వేసి దాన్ని ఉదయం పూట, సాయంత్రం పూట కూడా సవ్య దిశలో తిప్పుకోవాలి. ఈ యొక్క జీవామృతం తయారు చేశారంటే జీవామృతం యొక్క ఉపయోగాలు ఏంటి, జీవామృతం దేనికి పనిచేస్తుందంటే జీవామృతంలో చాలా విలువలతో కూడిన పోషకాలన్నీ ఉంటాయి. మొక్క పెరుగుదలకి, మొక్కని ఆరోగ్యవంతంగా పెంచే విధానానికి, భూమిని సారవంతం కూడా చేస్తుంది, మంచి పోషక విలువలతో కూడిన విధానాన్ని సమకూరుస్తుంది. సాధారణంగా జీవామృతం కలిపిన 3వ రోజు నుండి 15 రోజుల్లోపు పంటలకు వాడుకోవాలి. అయితే ఇటీవల జరిగిన శాస్త్రీయ పరిశోధనల్లో దీన్ని కలిపిన 9 నుంచి 15 రోజుల్లోపు వాడకుంటే పంటకు మేలు చేసే బ్యాక్టీరియా మరింత వృద్ధి చెంది మంచి ఫలితాలు వస్తున్నాయని తేలింది. మొక్క వయసును బట్టి దీని వాడకం ఉండాలంటారు రైతు. జీవామృతం 3వ రోజు చూసేటప్పటికి చాలా పలవరింపుతోటి, బుసబుస పొంగే విధానంతో ఈ యొక్క జీవామృతం కనపడుతుంది. ఈ జీవామృతం మొక్క దశ నుంచి కూడా 100 ml కాడి నుంచి పావు లీటరు కాడి నుంచి 1/2 లీటరు, అలాగే లీటరు పెద్ద చెట్లు అయితే ఇలాగ పోసుకోవచ్చు. తర్వాత తదుపరి పోసుకోకుండా మనం తళ్ళు పెట్టుకునే తోటలకు ఏదైనా ఉంటే బోధుల్లో కూడా దాన్ని నీళ్ళల్లో పారించుకోవచ్చు. మొక్కని పెరుగుదల కాకుండా చీడపీడలు కూడా రాకుండా మంచి పోషకాలను ఇచ్చి ఇది మొక్కని ఆరోగ్యవంతంగా ఉండి మంచి దిగుబడి కూడా వస్తుంది. జీవామృతం 10 రోజుల కాడి నుంచి 15 రోజుల వ్యవధిలో మనం పోసుకోవచ్చు. జీవామృతం పోసేటప్పుడు మటు మొక్క మొదల తడిగా ఉండాలి, పొడి దాంట్లో జీవామృతం పోయకూడదు. ఇది భూమిలో ఉన్న వేలాది కోట్లు సూక్ష్మజీవులకి ఆహారంగా ఈ యొక్క జీవామృతాన్ని అందిస్తే ఇది మనం వేసే పైరుకి చక్కని పోషకాలు ఇచ్చి మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. ఈ జీవామృతంతో నీటి ఎద్దడి అంటే బెట్టకు రాదు. ఈ నీటి ఎద్దడి వచ్చినా సరే మొక్క వాటికి రాకుండా చక్కగా నిగనిగలాడుతూనే ఉంటుంది. జీవామృతంలో ఉన్న గొప్పతనం అది. జీవామృతాన్ని నేల ద్వారా ఎకరానికి 200 లీటర్ల చొప్పున అందించవచ్చు. పైపాటుగా మొక్కలపై పిచికారీ చేయవచ్చు. ఆవు మూత్రంలో ఉండే సుగుణాల వల్ల చీడపీడల బెడద తగ్గుతుంది. పిచికారీ చేసేటప్పుడు చిన్న మొక్కలైతే 10 లీటర్ల నీటికి 1 లీటరు జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. మొక్కలు పెరిగిన తరువాత ప్రతి 6 లీటర్ల నీటికి 1 లీటర్ జీవామృతం కలిపి పిచికారీ చేస్తే పంట పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది. ప్రస్తుతం టన్నుల కొద్దీ పశువుల ఎరువును పొలానికి వాడే పరిస్థితి లేదు. ఈ విధానంలో రైతుకు ఖర్చు పెరుగుతున్న దృష్ట్యా ఎకరాకు 100 నుంచి 500 కిలోల ఘనజీవామృతం వాడటం ద్వారా పశువుల ఎరువు కంటే బలమైన పోషకాలను భూమికి అందించవచ్చు.
ఘనజీవామృతం తయారీకి 100 కిలోల నాటు ఆవుల పేడ తీసుకుని దీనిలో 2 కిలోల పప్పుపిండి, 2 కిలోల బెల్లం, 6 లీటర్ల నిల్వ ఉంచిన ఆవు మూత్రం కలిపి బాగా కలియబెట్టాలి. దీన్ని నీడ ప్రదేశంలో నిల్వ ఉంచి ఆరిన తరువాత ఉండలు లేదా పిడకల రూపంలో నిల్వ చేసి 6 నెలలలోపు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. మరో సులభమైన విధానం ఏంటంటే పశువుల ఎరువుల కుప్పను విడదీసి తయారైన జీవామృతాన్ని పొరలు పొరలుగా బాగా తడిచేటట్లు చల్లి నీడలో నిల్వ ఉంచుకుంటే వారం రోజుల్లో ఘనజీవామృతం తయారవుతుంది. దీన్ని వెంటనే పొలంలో వాడుకోవచ్చు. 3 నుంచి 6 నెలల కాల వ్యవధి కలిగిన పంటలకు ఆఖరి దుక్కిలో ఘనజీవామృతం వెయ్యాలి. దీర్ఘకాలిక పంటలకు ప్రతి 6 నెలలకు ఒకసారి ఘనజీవామృతం వెయ్యాలి. దీని ద్వారా అతి తక్కువ ఖర్చుతో రైతు మంచి ఫలితాలు సాధించే వీలుంది.